అభివృద్ధిలో వెనుకబడిన గంగానగర్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి మౌలిక వసతులను మెరుగుపరుస్తామని మేయర్ మహంకాళి స్వామి అన్నారు. మంగళవారం 5వ డివిజన్లో కార్పొరేటర్ మాటూరి సత్యప్రసాద్తో కలిసి గంగానగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నాలాల్లో పూడిక, పిచ్చి చెట్లు, రాకపోకకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. గంగానగర్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, రోడ్లు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో సమస్యలు ఏర్పడుతున్నాయని మేయర్ తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో 5 కోట్ల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు. ప్రజలు కూడా సహకరించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా మున్సిపల్ వాహనాలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కూడా కడితే కూడా బయట మోరు చూసారా ఒకసారి చూడు మొత్తం జామే అన్న స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు గంగానగర్కు రావడం జరిగింది. సోదరుడు డివిజన్ కార్పొరేటర్ సత్యప్రసాద్ గారి నేతృత్వంలో ఈరోజు గంగానగర్ మ్యాక్సిమంగా ఇక్కడ అనేక రోజులుగా పూడుకుపోయిన సమస్యలను పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ గంగానగర్ అంతా కూడా పూర్తిగా వెనుకబడిన ప్రాంతం ఉన్నది. ఇక్కడ మొత్తం కూడా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ లేకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే ఈ పోచమ్మ గుడి ఏరియాలో అయితే మొత్తం కూడా బుషెస్ అన్నీ వచ్చేసి పాములు కూడా అన్ని ఇళ్లలోకి వచ్చిన పరిస్థితి. అవన్నీ కూడా ఈరోజు మున్సిపల్ మెషినరీ, మున్సిపల్ మ్యాన్ పవర్ తోటి మా అధికారులు అందరితోటి కలిసి ఉదయం 6 గంటల నుంచి దాదాపుగా సమయం 10 గంటల వరకు కూడా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడే ఉండి ఈ సమస్యలను అన్నింటినీ పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి మేమంతా కూడా రోజు వచ్చి ఇక్కడ క్లీన్ చేసి నీట్గా చేసిపోతే మీరందరూ కూడా ఈ చెత్త, గార్బేజ్ అంతా తీసుకొచ్చి రోడ్ల మీద వేయకుండా మున్సిపల్ ట్రాక్టర్ వస్తాయి కనుక మున్సిపల్ ట్రాలీలకు కానీ ట్రాక్టర్ కానీ ఇచ్చినట్టయితే మీ వాడ అంతా కూడా అద్భుతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఇదంతా ఊరికి చివరన ఉన్నది కనుక ఈ వాడను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ డివిజన్ ప్రజల మీద ఉన్నది కనుక ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ఈ డివిజన్లో ఉన్న సమస్యలు, రోడ్ల వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇదంతా కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా అవసరం అనుకుంటే ఈ డివిజన్కు 5 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ప్రజలందరూ కూడా దయచేసి సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా మేయర్ గారు గంగానగర్కి వచ్చినందుకు కృతజ్ఞత చెప్తూ, రామగుండం నుంచి రోజు ఎక్కడ ఒక్కొక్క డివైన్ తిరుగుతూ మా డివైన్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వన్ డే యాక్షన్ లెక్క ఒక్కరోజు ఎన్నో రోజుల సమస్య ఈరోజు పరిష్కారంగా జరుగుతుంది. చాలా చాలా ధన్యవాదాలు అన్న. నెలకొక్కసారి ఇలాంటి ప్రోగ్రామ్ మాకు డివిజన్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒక్కసారి